Okay. So, Mona, if Sona is also with you, I'll start. Few Okay. minutes, sir. She is Yeah. connecting. Okay. Okay. ఓకే. నార్మల్‌గా మీకు డౌట్ రావచ్చు. ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక సినారియో అంటే లైక్ మీకు ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ ఎ టేబుల్ ఉంది. క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ టేబుల్. సో, మనకి రిక్వైర్మెంట్ ఎట్లా వస్తదంటే క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్ విత్ దీస్ ఫీల్డ్స్ విత్ దీస్ ప్రాపర్టీస్ అని ఒక రిక్వైర్మెంట్ వస్తదంట. ఆ రిక్వైర్మెంట్‌ని మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం. అయితే ఇందులో మనం స్టార్టింగ్‌లో చేసేటప్పుడు సింపుల్‌గా చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ టేబుల్‌లో 3 ఫీల్డ్సే క్రియేట్ చేస్తాం. అండ్ విత్ రాండమ్ డేటా ప్రాపర్టీస్. కానీ మీకు రియల్ టైమ్‌లో ఎట్లా ఉంటది? దే మైట్ ఆస్క్ యూ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్ విత్ 50 ఫీల్డ్స్. అప్పుడు మనకు టైం పడతది కదా! సో, ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. బిగ్ టాస్క్. సో, అట్లా ఆ సింప్లిఫైడ్ వెర్షన్స్‌ని మనము ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని విల్ డూ ఇట్. అట్లా మనము డేటా డిక్షనరీలో 10 చేస్తాం. అయితే డేటా డిక్షనరీలో వాట్ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ డేటాబేస్ టేబుల్స్ విచ్ యాక్చువల్లీ స్టోర్స్ ద డేటా. సో, మీకు ప్రతి ఒక్క డేటాబేస్‌లో వాటెవర్ concepts, principles that we're learning in ABAP is common for all coding languages across the world. Okay. So what happens here is like you will have some screen. Let's say you want to create a material. Now you want to create a material. Uh, like there is a supermarket. In the supermarket, somebody is entering new material. They create a material that goes and saves in database table. Some database table. Okay. So whatever you create on the screen will go and save the database table. That's the main principle. So our database tables మనం own గా create చేస్తాం. But there are lakhs of standard database tables which we'll make use of. కానీ if we have to create in the real time, how do we do that is what we'll learn. Other than that, we'll have a lot of other things like views will be there, search help will be there, and then we have lock objects. చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం డిస్కస్ చేస్తాము and we will do the projects. Then we'll have something called reports. Reporting లో మనం almost 20 projects చేస్తాము. Then we'll have module pool program. Module pool లో ఒక 4 to 4 చేస్తాం ప్రాజెక్ట్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఫార్మ్స్. రిపోర్టింగ్ మాడ్యూల్ పూల్ ఏంటంటే రిపోర్టింగ్ ఈజ్ జస్ట్ టు పుల్ ద డేటా ఫ్రమ్ డేటా డిక్షనరీ. మీరు రిపోర్ట్ అనగానే మీ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ జస్ట్ రికలెక్ట్ దట్ ఎక్స్పీరియన్స్. లైక్ రిపోర్ట్ అంటే ఏముంటుంది? దెల్ బి సమ్ మార్క్స్, యువర్ మార్క్స్ విల్ బి అప్డేటెడ్, రైట్? సో అంటే ఏంటి రిపోర్ట్? వి మీన్ బై రిపోర్ట్? రిపోర్ట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ ఓన్లీ ప్రెజెంట్ ద డేటా. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మోడిఫై ఇట్. రిపోర్ట్ డెఫినేషన్ ఏంటంటే మనం చూడడానికి మాత్రమే యూజ్ చేస్తాం, మోడిఫై చేయలేమన్నమాట. అయితే రిపోర్ట్లో ఏం చేస్తామంటే విల్ బ్రింగ్ ద డేటా ఫ్రమ్ డేటా డిక్షనరీ అండ్ షో ఇట్ ఆన్ ద స్క్రీన్. దట్స్ ఇట్. దట్స్ రిపోర్టింగ్. Module pool programming is for updating the data in the backend. Forms is for displaying the data in the form of a page. ఒక పేజ్ ఫార్మాట్లో చేయడానికి విల్ హ్యావ్ ద ఫార్మ్స్. సో ఫార్మ్స్ విల్ హ్యావ్ సమ్ 2 ప్రాజెక్ట్స్ విల్ డూ ఇన్ ద ఫార్మ్స్. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫార్మ్. ఇప్పుడు మీకు లెట్స్ సే మొబైల్ ప్రీపెయిడ్ కాకుండా పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. పోస్ట్ పెయిడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు బిల్ వస్తుంది. బిల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఒక పేజ్ ఫార్మాట్లో వస్తుంది. ఆ పేజ్ ఫార్మాట్లో టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ మధ్యలో మీ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టాటిక్ డేటా అండ్ డైనమిక్ డేటా. అయితే మనకి రిపోర్ట్‌లో డేటా వచ్చేసి టేబుల్ ఫార్మాట్‌లో కనిపిస్తది. కానీ మీకు ఒక పేజ్ ఫార్మాట్‌లో సమ్ డేటా రావాలి. దాంట్లో స్టాటిక్ డేటా ఉండాలి, డైనమిక్ డేటా ఉండాలి. ఇవన్నీ కాంబినేషన్‌లో ఉండాలి అన్నప్పుడు విల్ గో ఫర్ ఫార్మ్స్. సో ఫార్మ్ ఎనేబుల్స్ us to present the data in the form of a page which is printable. మనం ప్రింట్ చేసుకోవచ్చు ఫార్మ్‌ని. సో దట్ ఈస్ ఫార్మ్స్. దెన్ విల్ హ్యావ్ ద కన్వర్షన్స్. కన్వర్షన్స్‌లో మనం ఒక 5 ప్రాజెక్ట్స్ చేస్తాము. సో కన్వర్షన్స్ ఏంటంటే మనకి
SAPలోకి బయట నుంచి డేటా తీసుకురావాలి అంటే విల్ యూజ్ కన్వర్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే an organization is there. They are working on Oracle till now, or some Oracle software till now. Now they are moving to SAP. What happens is we will not manually update all the data that we have. Let's say you have 1 lakh customers data in the Oracle system. We'll just do some automation. We'll write a program which will pick the data and load it into SAP system. So that concept is called conversions. Conversion is a one-way process, loading the data from outside to SAP system. Then we have something called enhancements. Enhancements also will do some 2 or 3 projects. ఇక్కడ 4 అనుకుందాం. 4 projects in enhancements. Enhancements ఏంటంటే ఒక మనకు యాడ్ చేయడం. అంటే ఇప్పుడు నేను స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. A to X వరకు స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా! A to X స్టాండర్డ్ ప్రోగ్రామ్స్‌ని మనం మోడిఫై చేయలేం. యూ కెనాట్ చేంజ్ ద ప్రోగ్రామ్. యూ కెనాట్ మోడిఫై ద ప్రోగ్రామ్. కానీ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే యూ కెన్ యాడ్ సంథింగ్ టు ఇట్. సో మనము ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్‌కి ఎట్లా యాడ్ చేస్తాము కోడ్, ఎట్లా ఫంక్షనాలిటీని తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అప్లికేషన్, చాలా కాంప్లెక్స్ అప్లికేషన్ ఉంది. అంతా ఓకే. కానీ ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి. అంటే కోవిడ్ స్టేటస్ ఒకటి యాడ్ చేయాలి ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర. అక్కడ మనం ఏం చేస్తామంటే ఎన్హాన్స్‌మెంట్స్ యూజ్ చేసి యాడ్ చేసి దాన్ని బ్యాక్ ఎండ్‌లో ఎక్కడో సేవ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఎన్హాన్స్‌మెంట్ కాన్సెప్ట్. దెన్ విల్ హావ్ సంథింగ్ కాల్డ్ క్రాస్ అప్లికేషన్స్. సో క్రాస్ అప్లికేషన్స్ ఈస్ ఫర్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ డేటా. అంటే మనకి కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు. సో కస్టమర్‌కి వెండర్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేయడానికి మనం క్రాస్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. సో సెండింగ్ అండ్ రిసీవింగ్ ద డేటా మనకి మనకి నాన్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ ఉండొచ్చు. ఎస్ఏపీ టు ఎస్ఏపీ ఉండొచ్చు. సారీ, ఐ వాస్ హావింగ్ సమ్ వాటర్. ఓకే. క్రాస్ అప్లికేషన్స్ ఏంటంటే డేటాని వేరే సిస్టమ్‌కి సెండ్ చేయడము, రిసీవ్ చేసుకోవడం. 2 టూ వే అన్నమాట. క్రాస్ అప్లికేషన్స్ ఏమో టూ వే, కన్వర్షన్స్ ఏమో వన్ వే. అంటే హ్యూజ్ డేటా లోడింగ్‌కి కన్వర్షన్స్ యూజ్ చేస్తాం. డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి విల్ యూజ్ దిస్ క్రాస్ అప్లికేషన్స్. క్రాస్ అప్లికేషన్స్ we might have SAP to SAP applications and SAP to non-SAP as well. SAP to non-SAP. So both the kind of communications might be there. This is what we have in the cross applications. Then we are going to have something called workflow. Workflow ఏందంటే ఆటోమేషన్ ఆఫ్ ప్రాసెస్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే యూ సెట్ అన్ అలార్మ్ రైట్? అలార్మ్ క్లాక్ సెట్ చేసుకుంటారు. సో ఇదేంటంటే ఆటోమేట్ చేస్తున్నారు. అట్లనే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏదైనా ట్రిగ్గర్ అవ్వాలి అన్నప్పుడు ఆటోమేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఆటోమేషన్‌లో ఏంటంటే డెసిషన్ మేకింగ్ కూడా చేస్తదన్నమాట. డెసిషన్ మేకింగ్ ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే an employee is applying for leave. An employee is applying for the leave to the manager. And employee has applied for the leave on Wednesday, okay? And he wants a leave on Friday. Because if it is approved, he can book the tickets on Thursday night. Okay? So that like he'll go to his hometown and come back by Monday. But if let's say the manager is not approving till Friday, after the employee comes into the office and sits, then he approves it. There's no use kada of that leave. So workflow is something which can automate the process. Let's understand ఈ example, ఈ scenario workflow ఎట్లా help చేస్తదని మనం అర్థం చేసుకుందాం. See, the company can set a workflow in such a way that if a leave request is not approved or rejected in 24 hours, in 24 hours of the application, if the leave is not approved or rejected, automatically the employee leave will be approved. అప్రూవ్ అని వచ్చేస్తదన్నమాట. సో అట్లా ఉంటే అప్రూవ్ అని వచ్చేస్తది. అట్లా అవ్వాలి అంటే వి హావ్ టు ఫిక్స్ ద వర్క్ ఫ్లో. అది ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము అనేది విల్ సీ. ఓకే. బట్ ఆటోమేషన్ ప్రాసెస్ విల్ బి డన్.
సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మనం చేస్తాం. సో ఇందులో మేజర్‌గా వచ్చేసి రిపోర్టింగ్ కాబట్టి దాని మీద దేర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ దట్ వి హావ్ హియర్. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. హూప్స్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకున్న ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీరు ఏ కోడింగ్ లాంగ్వేజ్‌లోనైనా చేయొచ్చు. నేనెందుకు అది స్ట్రెస్ చేస్తున్నానంటే, వెన్ యూ గో అహెడ్ అండ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. బికాస్ ద ప్రిన్సిపల్స్ విల్ బి సేమ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మనం ఎక్కడికైతే నేర్చుకుంటామో సేమ్ థింగ్ మళ్ళీ పైథాన్‌లో ఉంటది. సేమ్ థింగ్ మళ్ళీ సి ప్లస్ ప్లస్‌లో ఉంటది. సేమ్ థింగ్ జావాలో ఉంటది. సేమ్ థింగ్ ఆర్‌లో ఉంటది. ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. కానీ సింటాక్స్ స్లైట్‌గా చేంజ్ ఉంటది. ఆ సింటాక్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌లో కామా పెట్టాము. అక్కడ కామా పెడతాం. అట్లా చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అవి ఒక్కటి చూసుకుంటే మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చేయొచ్చు. విల్ డూ 10 ప్రాజెక్ట్స్ హియర్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. దిస్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ. Okay, so EV, the number of projects that we going to do is this one. Okay, workflow and all. Okay, na? Fine. So, అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా మనం ఈ ప్రాజెక్ట్స్ చేస్తాము ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. సూపర్. సో, అదే నాకు కొంచెం ఇవాళ కొద్దిగా బయటుండి నాకు కొద్దిగా ఆహ్, అంటే లైక్ నెట్‌వర్క్‌తో కొంచెం ఇదైంది. బట్ ఐ థింక్ వన్స్ ద మైక్ ఈస్ కనెక్టెడ్ లైక్ వి ఆర్ గుడ్ విత్ థాట్, రైట్? సో, రికార్డింగ్ ఐ యామ్ గోయింగ్ టు షేర్ థాట్. Okay then. Okay. Bye everyone. We'll catch up from here on Monday. And please practice this. And if you have any doubts, you can later ask me on Monday's session. Bye. Bye. ఓకే సార్. బాయ్.